టిఫిన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా తరపున విజయవాడలో ప్రతిష్టాత్మకమైన ఏదైతే కంట్రోల్ రూమ్ దగ్గర విగ్రహం ఉందో ఈ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు, నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా షేక్ ఆసిఫ్ గారు, మన ఫ్లోర్ లీడర్ గారు వెంకట సత్యనారాయణ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్సు, వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి జయంతి అంటే రాష్ట్రం అంతా కూడా జనరల్గా వాస్తవంగా ఆయన జయంతిని ఒక ఉత్సవంలో జరుపుకునే పరిస్థితి. కానీ ఆయన స్వర్గస్థులైన తర్వాత ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మంచి పథకాలు అమలు చేసి ముందుకు వెళ్ళారో, ఆయన చేసిన 5 సంవత్సరాల పరిపాలన అయినా కానీ జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా పరిపాలన చేశారు. ప్రతి ఒక్క ప్రజానికానికి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందరూ తెలిసిన విషయమే. ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, పేదవాడికి ఇళ్ళు కానీ, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళి ఆయన ఈరోజు పేద పిల్లలు ఎంతమంది అయినా సరే ఈరోజు ఉద్యోగాలు ఫారంలో చేస్తున్నారంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ముందు చూపు అని చెప్పని తెలియపరచుకోవాలి. ఈరోజు ఏ ఒక్కడికి ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు వచ్చినా కానీ ఆరోగ్యశ్రీ ఉంది, అది రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకంటే 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పుకుంటాడు తప్ప ఆయనకి ఇది నా పథకం అని చెప్పుకునే పరిస్థితి ఇప్పటి వరకు లేకపోవడం అనేది ఆయన యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు తీసుకెళ్లే వ్యక్తి, వారి ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్లే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని వారి నాయకత్వంలో ప్రతి ఒక్కళ్ళం పనిచేస్తామని చెప్పి తెలియపరచుకుంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మహానేత, అందరి గుండెల్లో చిరస్మరణీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం. ఒక ముఖ్యమంత్రి అంటే రాజశేఖర రెడ్డి గారి లాగా ఉండాలి. ఒక అన్న, తమ్ముడు, మా కుటుంబ పెద్ద రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అవ్వ, తాత రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకునే రోజు ఈరోజు. ఒక విజయవాడ నగరంలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే మహా వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ మహనీయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి. ఆ మహానుభావుడు కొన్ని లక్షల మంది పేద పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలకి చదువు చెప్పించి ఇంజనీర్లను చేసి, డాక్టర్లను చేసి, ఐఏఎస్, ఐపీఎస్ కలెక్టర్లుగా ఈరోజు ముందున్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ మహనీయుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో కొన్ని లక్షల మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్న పరిస్థితులు, కొన్ని లక్షల మంది ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణాలు నిలబెట్టుకున్న పరిస్థితులు. ఆ మహనీయుడిని స్మరించుకునే రోజు, ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించుకుంటూ ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండగ వాతావరణం. పేదల మనిషి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలుగు జాతి ముద్దుబిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం. ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేశారు. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిఫార్మ్స్ని తీసుకొచ్చి ప్రభుత్వం అంటే ఎలా పనిచేయాలో చూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పచ్చు. ఎండాకాలంలో, వర్షాకాలంలో, శీతాకాలంలో అన్ని సమయాల్లోనూ కూడా పాదయాత్ర ఎక్కడ ఆపకుండా రాజమండ్రిలో అస్వస్థతకు గురైనప్పటికీ కూడా కొద్ది రోజులు విరామం తీసుకుని మళ్ళీ పాదయాత్ర పూర్తి చేసి శ్రీకాకుళం వరకు సాగినటువంటి ధీరోదాత్తుడు రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వ్యవసాయం దండగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగ చేసినటువంటి వ్యక్తి. వ్యవసాయం అంటే ఈ రకంగా ఉండాలి అని చేసి చూపించినటువంటి వ్యక్తి. రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తే రాష్ట్రంలో విద్యుత్ తీగల మీద బట్టలారేసుకోవడానికి పనికొస్తాయి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు
లేదు నేను లేకపోయినా, నా ప్రభుత్వం లేకపోయినా, ఏ ప్రభుత్వాలు ఉన్నా ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ కొనసాగే విధంగా ఆలోచన చేసి ఈ రోజు వరకు కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉచిత విద్యుత్ కొనసాగుతుంది అంటే దానికి ఆలోచనాపరుడు, ఆద్యుడు, రైతుల పట్ల దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అదే కాదు, ఉచిత విద్యుత్తుతో తొలి సంతకం చేసి రైతాంగానికి 1200 కోట్ల రూపాయల బకాయిల్ని రద్దు చేసినటువంటి వ్యక్తి. బకాయిలు రద్దు చేయడమే కాదు, ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పని విద్యార్థులు చదువుకోవడానికి తల్లిదండ్రులకి భారం కాకూడదని ప్రభుత్వమే ఫీజు చెల్లించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి ఒక భరోసానిచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే కృష్ణా జిల్లా ముఖ చిత్రాన్ని, ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ చిత్రాన్ని మార్చినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పని నూజివీడిలో త్రిబుల్ తీసుకొచ్చిన, అలాగే మనకి కృష్ణా నదిలో ఉన్నటువంటి ఆయకట్టు కృష్ణా డెల్టాని స్థిరీకరించిన, పులిచింతల ప్రాజెక్టు కంప్లీట్ చేసిన, అలాగే కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ కంప్లీట్ చేసిన, అలాగే బందర్లో పోర్టుని శంకుస్థాపన చేసిన, ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పని ఈ సందర్భంగా చెప్పచ్చు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక వ్యక్తి కాదు, రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, పేదలకు సంబంధించి, అలాగే గుండె ఆపరేషన్లకి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి నేనున్నాను అని ఒక భరోసా ఇచ్చి, ఒక వైట్ కార్డు ఉంటే చాలు గుండె ఆపరేషన్ కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి పేదవాడు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవచ్చు అని చెప్పని ఒక జీవో ఇష్యూ చేసినటువంటి దీశాలి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. దాన్నే ఆదర్శంగా తీసుకున్నాం, దాన్నే లక్ష్యంగా తీసుకున్నాం. ఆయన ఆలోచన విధానాన్ని అడుగులు వేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్షుద్ర శక్తులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద పుంకాలుగా వార్తలు రాసి ఈ క్యారెక్టర్లు అసాసినేషన్ చేస్తూ, ఈ క్యారెక్టర్లు ప్రజలకి వ్యతిరేకులని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పదే చెప్పడం మూలంగా నిన్న అధికారం కోల్పోవడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారి లక్ష్యాలు, ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగు వేస్తుంది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారిని నిరంతరం 24/7 కానీ, ప్రతిరోజు కానీ, ప్రతి నిత్యం కానీ తలుచుకుంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది, వైఫల్యం చెందింది, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుంది, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, భూసేకరణ పేరు మీద రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూమి సేకరిస్తూ ఉన్నారు, అలాగే ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 10 సంవత్సర కాల పరిపాలన చూసిన తర్వాత ఎందుకు ఓటు వేశామా అని చెప్పని సామాన్యులు, మధ్యతరగతి వర్గాల వారు, విద్యావంతులు, అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా చీత్కారం ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఏంటంటే నేటి తెలుగుదేశం ప్రభుత్వం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజలకి మేలైనటువంటి, మెరుగైనటువంటి, రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి పరిపాలనని మరొకసారి తీసుకొస్తాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన విజయవాడ నగరంలో కంట్రోల్ రూమ్ దగ్గర 76వ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు అన్నది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మన దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడికి మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మల్లాది విష్ణు గారు, ఆసిఫ్ గారు, కార్పొరేటర్లు, పెద్దలు, నాయకులు అందరం ఈరోజు ఇక్కడికి వచ్చి చాలా ఘనంగా ఏదైతే జన్మదిన కార్యక్రమాలు ఉన్నాయో, 76వ జయంతి కార్యక్రమాలు ఉన్నాయో చాలా ఘనంగా వాడవాడన ఆంధ్రప్రదేశ్లోన నిర్వహించడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరి గుండెల్లోన ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారే. ఉమ్మడి అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోన రాజశేఖర రెడ్డి గారి ముద్ర ఏ రకంగా వేసుకున్నారు, ఏ రకంగా 4% రిజర్వేషన్ అన్నది తీసుకొచ్చారు, ఏ రకంగా కొన్ని కులాల అగ్రకులంలో ఉండిపోతే వాళ్ళందరినీ తీసుకొచ్చి బీసీల్లో కనపడం కానీ, అలాగే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కానీ, ఫీజు రీఇన్వెస్ట్మెంట్ కానీ,
రైతు భరోసా కానీ ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు పేదలకి, రైతులకి, అక్క చెల్లెమ్మలకి ప్రతి ఒక్కరికి అండగా ఉన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన హయాంలోన ఏదైతే పేదలకి మంచి జరిగిందో అదే కార్యక్రమాన్ని ఆయన కొడుకుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 4 మెట్లు పైకెక్కి ఇంకా ప్రజలకి సంక్షేమం అందించారు. అది పూర్తి ట్రాన్స్పరెన్సీతో. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటే కొన్ని సంక్షేమ పథకాలు ప్రజలకి 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే ఫంక్షన్లు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇలా చాలా గుర్తొస్తాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మనం తలుచుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానీ ఎన్నో సంక్షేమ పథకాలు, చేయూతని, చేదోడని ఎన్నో సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని మనం గుర్తు చేసుకుంటే ఒక్క సంక్షేమ పథకం ఎవరికైనా గుర్తొస్తుందా అన్నది ప్రజలు చెప్పాలా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టినవి కంటిన్యూ చేయడము, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పేర్లు మార్చి చేయడం తప్పితే కానీ మనకంటూ ఏ సంక్షేమ పథకము లేదు అన్నది ఈరోజు ఉన్న కూటమి నాయకులు గ్రహించాలి. అలాగే ప్రజలు కూడా గ్రహించాలి. ఎవరు మనకి అండగా ఉంటున్నారు, ఎవరికి మనకి సరైన పాలన అందిస్తున్నారు అన్నది ప్రజలు కూడా రాబోయే కాలంలో గ్రహిస్తారని వైఎస్ఆర్సీపీ పార్టీ విజయకేతనం ఎగరేస్తుందని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి వేడుకలు విజయవాడ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు జోగి రమేష్ గారు, వెల్లంపల్లి శ్రీను గారు, అలాగే విష్ణు గారు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరూ పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క కూటమి పాలన వచ్చిన కాడ నుంచి ఏదైనా చేశామా అని చెప్పుకోవడానికి ప్రజలకి ఏదీ లేదు. మేము అది చేసాం, ఇది చేసామని చెప్తున్నారు తప్ప ఏ ఒక్క పథకం ఇచ్చిన దాఖలాలు లేవు. అదే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో శత్రువు కూడా వచ్చి తనకు సాయం అడిగితే ఆ సాయాన్ని తన మిత్రుడిలాగా చేసిన ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది. మరి ఈరోజు ఏ ఒక్క హామీలు నెరవేర్చకుండా ఆ పథకాలకి పేర్లు మార్చడానికే సమయం పడుతుంది తప్ప వాళ్ళు ఇచ్చిన పథకాలంటూ ఏమీ లేవు. ఏదో అమ్మఒడి పథకాన్ని అమ్మకు వందనం అని చెప్పేసి పేరు పెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలకి అంతమందికి ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ఎలక్షన్ ముందు ఆ మాటని తీర్చలేని స్థితి ఈ యొక్క కూటమి పాలనది. ఎవరికి కూడా ఎవరైనా వెళ్ళి అడుగుతుంటే మాకు ఈ పథకం రాలేదు, మాకు అమ్మకు తల్లికి వందనం అన్నారు, మాకు ఎవరికి ఇవ్వలేదని వాళ్ళు అడుగుతుంటే మీ వస్తున్నాయి, మీ ఫైల్స్ చూస్తున్నాం, మీ రికార్డులో మీ పేరు లేదు అని చెప్పేసి టైం వేస్ట్ చేస్తున్నారు తప్ప ఎవరికి ఒక పథకం ఇచ్చిన దాఖలాలు లేవు. అదే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల వారికి ఒక అండగా నిలిచారు. పేదల పాటి పెన్నిదిగా, పేదవాడి గుండె చప్పుడుగా నిలిచిన నాయకుడు ఎవరు ఉన్నారంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. మరి ఈరోజు పేదల పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండి డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లుగా ఎదిగారంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే అని చెప్పేసి నేను మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదే రీతిలో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి మించిన తనయుడుగా ఆయన ఒక అడుగు ముందుకేసి ఈయన 2 అడుగులు ముందుకేసి ఒక అభివృద్ధి ఒక ధ్యేయంగా, ఒక సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా భావించి అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు తలుచుకుంటున్నారు, మేము ఇలాంటి నాయకుడిని పోగొట్టుకున్నామా, ఈ మాయకూటమి మాటలు విని మేము ఇలాంటి నాయకుడిని మేము పోగొట్టుకున్నందుకు చాలా బాధపడుతున్నాం. మాకు ఈ మాయ హామీలు, మాయ మాటలు ఇచ్చి చెప్పి ఒకళ్ళకొకళ్ళు తోడుగా పవన్ కళ్యాణ్ కూడా నేను కూడా ఉన్నానని తోడు చెప్పి ఈ యొక్క అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా దోచుకోండి దాచుకోండి అనే విధానంతో ఈ కూటమి ప్రభుత్వం సాగుతుంది. తప్పక దీని మూల్యం చెల్లించక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి విజయం సాధిస్తుందని చెప్పేసి, అలాగే తన తండ్రికి తగ్గ తనయుడిగా ఈ యొక్క పాలన అందిస్తారనే పేద ప్రజలకి నేను ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహానీయునికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.